అలీబాబా ఒక్కడే దొంగ. యాక్చువల్గా ఈ టైటిల్ నిర్మాత గారు డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి ఈ కథకి యాప్ట్ అనుకొని అలీబాబా 40 దొంగలు, అలీబాబా అరడజన్ దొంగలు, అలీబాబా ఒకడే దొంగ అంటే ఈ కథకి డైరెక్టర్ గారు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలి అని అనిపించేసి ఆయన మాట అడిగా. అడిగితే ఆయన, సార్ ఈ కథ వినిన తర్వాత ఈ టైటిల్ యాప్ట్ కదా అనేది మీరే చెప్తారు అన్నారు. గతంలో తను సుందరానికి తొందరకి ఎక్కువ అనే ఒక టైటిల్ బాలాదిత్య ఒక సినిమా తీయడం జరిగింది. తర్వాత తను రైటర్గా ఎన్నో సినిమాలు చేసి ఫణి ప్రకాష్ మా డైరెక్టరు, మా నిర్మాత శివాజీ గారు, మా కెమెరామెన్ జాన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, అలాగే మంచి సింగరు నిహాల్ గారు, అలాగే డాన్స్ మాస్టర్ రాకేష్, అలాగే మా నిర్మాత గారికి బాగా హెల్ప్ చేసిన, ఆయనకి అండగా ఉన్న ఆయన మిత్రుడు, మా రైటర్ ప్రసాద్ గారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాటకి అంటే ఈ సినిమాలో ఆల్మోస్ట్ తను సోలో కాడ అన్ని పాటలు తనే రాశారు. శ్రీకాంత్ గారు మ్యూజిక్ చేశారు. ఇక ఆర్టిస్టుల గురించి టెక్నీషియన్ గురించి డైరెక్టర్ గారు చెప్తారు. ఈ సినిమా గురించి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి ఒక కథ అనుకున్నామండి మీకు చెప్తా అనగానే, సార్ నేను కొద్దిగా షూటింగ్లో అవుట్డోర్లో ఉన్నాను, వచ్చిన తర్వాత వింటాను అని చెప్పి వినటం జరిగింది. ఎన్ని రోజుల్లో టాకీ పూర్తి చేస్తారని అడిగాను. ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు అని అడిగాను. ఆర్టిస్టులతో సహా వాళ్ళు ఎన్ని రోజులు అనుకున్నారో అన్ని రోజుల్లో టాకీ పూర్తి చేశారు. 25 డేస్లో ఈ సినిమా టాకీ అయిపోయింది. ఎక్కడ కూడా వర్షం పడి షూటింగ్ అప్సెట్ అవ్వడం కానీ క్యాన్సిల్ అవ్వడం కానీ అలాగే ఎప్పుడూ లేదు. అనుకున్న రోజుల్లో టాకీ పూర్తి చేశారు. అలాగే ఇప్పుడు లాస్ట్గా సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్. ఈ 4 సాంగ్స్ ఫస్ట్ వినాయకుడి సాంగ్ తోటి మొదలు పెడదామని సారథి స్టూడియోలో వినాయకుడిని సెట్ వేసుకొని మేము చేయటం జరిగింది. ఈ రోజుతోటి ఈ సాంగ్ అయిపోతుంది. తర్వాత వినాయక చవితి తర్వాత మేము బీదర్, అక్కడ ఒక పెద్ద రాజుగారి కోట ఉంది. ఆ కోటలో బీదర్ అనగానే చాలామంది ఏంటి ఇసుక జల్లడానికి వెళ్తున్నారు, కాదు పాటలు చేయడానికి వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. సో అట్టగా అక్కడ 2 సాంగులు చేసుకొని వచ్చాక రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సాంగ్ చేస్తున్నాం. దాంతో ఈ సినిమా అయిపోతుంది. తర్వాత ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడే డబ్బింగ్. కథ అంటే ఫస్ట్ చెప్పగానే పాడి ప్రకాష్ నేనేదో చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాను, చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దానికి అలీబాబా ఒక్కడే దొంగ టైటిల్ పెట్టడం జరిగింది. అది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను ఈ సినిమాలో హీరోగా చేయటం జరుగుతుంది. ఇక ఆర్టిస్టుల గురించి టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే దీంట్లో రఘుబాబు, జీవ, అలాగే గిరిబాబు గారు, షఫీ, రామరాజు, భరణి గారు, తర్వాత కొండవలస గారు, ద్వాసి మోహన్, ఇలాగ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. మెయిన్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ వచ్చి కొత్త అమ్మాయి సుజాత, సూజా వారిని అంటే అమ్మాయి పేరు సుజాత, వెనకాల ఏదో పేరు పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందని చెప్పి ఎవరో చెప్పారంట, అందుకని సూజా వారిని అని పెట్టుకుందాం. యాక్చువల్గా నేను చెప్పాను అమ్మాయి సుజాత అని బాగుంది,
ఆవిడ చాలా గొప్ప ఆర్టిస్టు, ఆవిడ పేరు పెట్టుకున్నా, ఆవిడ ఎలాగో లేదు కాబట్టి అంటే లేదండి నా ఇలా చెప్పారంటే సరే వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు వద్దనుకోవడం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇక మా కెమెరామెన్ గారి విషయంలో చెప్పాలంటే ఎక్సలెంట్ జాబ్ అండి, చాలా అద్భుతంగా చేశారు. ఇంకా సినిమా చూస్తే మీకే తెలుస్తుంది, ఆయన చాలా గొప్ప కెమెరామెన్. రెడ్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఇక మ్యూజిక్ విషయంలో శ్రీకాంత్ గారు అద్భుతం. నాకు అన్నిటికంటే నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే ఈ సినిమాలో 2 పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడి నెక్స్ట్ డే అనుకోకుండా ఇదే స్టూడియోలో ఆయనతో కలవటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి పాటలు అంటే నాకు మ్యూజిక్ వినిపిస్తుంది తప్ప పాట వినపడతలేదు, కానీ ఇందులో పాట మ్యూజిక్ 2 చాలా బాగున్నాయి. ఇక చాలా అద్భుతం అని ఆయన భుజం తట్టి చెప్పడం ఆనందం వేసింది. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, ఇక రోజుకి ఎన్నో పాటలు పాడి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి ఇట్లాగా 15 లాంగ్వేజ్ల్లో ఆయన పాట పాడిన హీజ్ అ లెజెండ్ మ్యాన్. ఆయనకి అవసరం లేదు, పాట పాడి వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా, కానీ చెప్పడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర చాలా సినిమాలకి పాటలు పాడటం జరిగింది. మొన్న అప్పల్ రాజుకు కూడా ఒక పాట పాడారు ఆయన కూడా, ఇంకా ఆయన చెప్తేనే బాగుంటుంది. సో ఈ కంపెనీకి, ఈ డైరెక్టర్ గారికి, నిర్మాతలకి ఇది మంచి హిట్ అయ్యి, అంటే శివాజీ గారు ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీకి ఇట్లాంటి నిర్మాతలు వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను ఆయన అడిగా, ఏంటి సార్ ఇంతకుముందు మీరు ఆయన సినిమాలు చేశారా అన్న. ఆయన ఒకటే మాట అన్నారు, నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరండి, సినిమా గురించి నాకేమీ తెలీదు, నేను ఎన్నో కథలు విన్నాను, నాకు ఎందుకో ఈ కథ నచ్చింది, తీయాలనిపించింది, తీశానంటే ఆయన మీద ఆయనకి నమ్మకం, ఈ సినిమా మీద ఆయనకి నమ్మకం. తర్వాత నమ్మకంతో పాటు నన్ను చూసి ఇండస్ట్రీ అనగానే చాలామంది భయపడతారండి, భయం కాదు, ధైర్యంగా ఉండి సినిమా తీసినోడే నిర్మాత. చిన్న సినిమా హిట్ అయితే చిన్న నిర్మాతకి ఎంత గొప్ప పేరు వస్తుంది అనేది ఆయన ఒక మాట చెప్పారు. ఇంతకుముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చున్నారు, సినిమా తీయడం పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీ, మంచి టీము దొరికితే సినిమా తీస్తాను అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ముందుగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ మధ్యకాలం చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ఇంతేనా అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాదు, నేను ఒక మంచి నిర్మాతగా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఆర్టిస్టులు బాగుంటారు, టెక్నీషియన్స్ బాగుంటారు అని ఒక జైమ్ మీద ఆయన వచ్చున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు మై ప్రొడ్యూసర్ శివాజీ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బొడ్డేడు శివాజీ అండి, అనకాపల్లి నుంచి వచ్చాను. నా బ్యానర్ కమల్ సినీ క్రియేషన్స్. నాకు స్వతహాగా నా వ్యాపారం సినిమా వ్యాపారం కాదండి, కానీ సినిమా అంటే ప్రాణం, సినిమా అంటే ఇష్టం. అదే దృక్పథంతో నేను సినిమా తీయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో అనేక నెలలు ఉంటూ అనేక స్టోరీలు విని ఫైనల్గా డైరెక్టర్ గారు చెప్పినటువంటి ఈ స్టోరీ అలీబాబా ఒక్కడే దొంగ నచ్చడంతో నేను ఈ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చానండి. అలీ గారు కూడా నాకు ఎంతో సంతోషంగా డేట్స్ ఇచ్చి ఇన్ టైంలో పూర్తి చేయడానికి బాగా సహకరించారు. చిన్న నిర్మాతలను ఆదరించినట్లయితే మరికొందరు చిన్న నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది, అందరికీ కూడా మంచి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలీబాబా ఒక్కడే దొంగ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా నేను మ్యూజిక్ చేస్తున్నాను. ఒక మంచి ఆపర్చునిటీ నాకు పణిప్రకాష్ గారు, డైరెక్టర్ పణిప్రకాష్ గారు, అలాగే శివాజీ గారు నాకు కల్పించారు. ఐ హోప్ ఈ సినిమాలో మంచి పాటలు చేసాం, అంటే మంచి సాహిత్యం ఉంటుంది, మంచి సంగీతం ఉంటుంది.